హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఐఓసిఎల్ అనమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో 394 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఈ రోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 28 డిసెంబర్ 2025, అలాగే 9th జనవరి 2026 ఈజ్ లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్కి సంబంధించి తప్పనిసరిగా అందరూ కూడా న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఫస్ట్ అనమాట. గతంలో మీరు ఐబీపీఎస్ రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కూడాను ఈ వేకెన్సీస్కి సంబంధించి తప్పనిసరిగా ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకో, డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ప్రివ్యూ చెక్ చేసుకొని అప్లోడ్ సెక్షన్, అలాగా లాస్ట్లో పేమెంట్ అయితే చేసుకోవచ్చు. స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ మీరైతే 10th మెమోస్ లేదంటే గవర్నమెంట్ ఫోటో ఐడి ప్రూఫ్ ప్రకారం మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ టైం కన్ఫర్మేషన్ అనమాట. ప్లస్ ఇక్కడైతే మీరు మీ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. చూసుకుంటే మీరు ఇక 10th క్లాస్ మెమోస్ ప్రకారము లేదంటే కనుక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ప్రకారం ఇక్కడ మీ నేమ్ అని డిస్ప్లే అవుతుంది. చెక్ చేసుకోవచ్చు ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది. ఇక్కడ మీకు కనుక మిడిల్ నేమ్ లేకపోతే దీనిని స్కిప్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ టైం కూడాను ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే ఫుల్ నేమ్ అయితే ఇక్కడే ఎంటర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే దీనికి స్టార్ మార్క్ లేదు, ఇక దీనికి మాత్రమే స్టార్ మార్క్ అయితే ఉందన్నమాట. మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ కన్నా అబవ్ ఉంటే కనుక మీరు మిడిల్ నేము, లాస్ట్ నేము దీన్ని ఈ విధంగా యూజ్ చేసుకొని మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది. అది 10th క్లాస్ మెమోస్ ప్రకారం ఉన్నదా లేదా అని చెక్ అయితే చేసుకోవాలన్నమాట. సో తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోవాలి. మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్. ఇక సెకండ్ టైం అయితే మీ యొక్క మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. అలాగే సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. లేకపోతే స్టార్ మార్క్ అయితే లేదు కాబట్టి దాన్ని వదిలేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కిందకైతే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత డొమైన్ మీ ఈమెయిల్ నుంచి అది జీమెయిల్, హాట్మెయిల్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అదే పక్కన ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడిని సేమ్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట, మిస్టేక్స్ లేకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. అలాగే క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్కి అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకు ఒక ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ మనకైతే డిస్ప్లే అవుతుంది. నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు అని మీకు తర్వాత మెసేజ్ కూడా వస్తుంది. సో ఎందుకంటే మనకి లాగిన్ పర్పస్ కోసం అనమాట. ఇదైతే సెకండ్ ట్యాబ్ అనమాట. అప్లోడ్ చేయాలి. అలాగే లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలి. అలాగే టిక్ ఆన్ చేయాలి అనమాట. సెకండ్ వచ్చేసరికి ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి. ప్లస్ ఇక్కడ మీరు కనుక ఈ యొక్క ఫోటో క్యాప్చర్ చేసుకోవటానికి వెబ్ క్యామ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక వయా మొబైల్లో కూడా ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే మార్చడం జరిగింది. ఇదైతే మీకు మొబైల్లో కూడా యాక్సెసిబుల్ అయితే అవుతుంది ఈ అప్లికేషన్ పోర్టల్ ఐబీపీఎస్. సో మీరు కనుక మొబైల్లో చేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది, దాని ద్వారా కూడా లైవ్ ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మన ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ 3.5 x 4.5 సెంటీమీటర్స్ ఉండేలాగా చెక్ చేసుకో. 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే మీరు సైన్ అయితే చేసుకోవాలన్నమాట. దాన్ని స్కాన్ చేసుకొని 10 to 20 KB మధ్య అదైతే మీరు అప్లోడ్ చేసి, మీరైతే క్యాపిటల్ లెటర్స్ అనేది సిగ్నేచర్లో యూజ్ చేయకూడదు. మీరు యూజువల్గా మీరు ఎలా అయితే సైన్ చేస్తారో అదే విధంగా అయితే ఉండాలి. క్యాపిటల్ లెటర్స్ మాత్రం సిగ్నేచర్లో ఉండకూడదు. ప్లస్ మీకు కనుక ఇక్కడ వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ ఫోటో క్యాప్చర్ అంటే ఇలాగా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఎలో అనాలి. ఎలో అంటే ఇది మీకు యాక్సెస్ అయితే అవుతుంది కెమెరా, దాని నుంచి మీరు లైవ్ ఫోటో అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు కనుక మొబైల్ ద్వారా చేస్తూ ఉంటే మీరు క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇదైతే మనకి థర్డ్ ట్యాబ్ అనమాట. దాంట్లో కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మొదట ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. మొదట ఏంటంటే పోస్ట్ నేమ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, అలాగే జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్, అలాగే ఇవైతే ఉన్నాయన్నమాట. వీటిలో కూడా వేరియస్ డిసిప్లైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా వేరియస్ ఆ యొక్క రిఫైనరీస్లో అయితే జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు చూసుకుంటే కనుక ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే ఇక్కడ మనకి ఏ క్యాండిడేట్ ఈస్ అలౌడ్ టు అప్లై ఫర్ ఓన్లీ 1 పోస్ట్ ఇన్ ఎనీ ఆఫ్ ద రిఫైనరీ యూనిట్స్. అంటే మనం ఏంటంటే ఇక్కడ పోస్టులు మల్టిపుల్ అప్లికేషన్స్ అనేది పెట్టుకునే అవకాశం అయితే లేదనమాట. ఒక క్యాండిడేట్ ఏదో ఒక రిఫైనరీకి ఒక పోస్ట్కి మాత్రమే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ మోర్ దాన్ 1 అప్లికేషన్ ఫర్ మోర్ దాన్ 1 పోస్ట్ ఇన్ రిఫైనరీ యూనిట్ ఆర్ మోర్ దాన్ 1 అప్లికేషన్ ఫర్ మోర్ దాన్ 1 రిఫైనరీ యూనిట్ బై ద సేమ్ క్యాండిడేట్, ఆల్ ద అప్లికేషన్స్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్ అనమాట. సో ఏంటంటే మీరు మొత్తం మీద ఒకే అప్లికేషన్ అయితే
అయితే పెట్టుకోవాలన్నమాట. సో మీరు ఇక్కడ ఏదైతే మీరు డిప్లొమా లేదంటే బీఎస్సీ చేసినటువంటి ఆ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీ యొక్క జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొడక్షన్, అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పిఎన్యు, అలాగే వాటిలో కూడా వేరియస్ డిసిప్లిన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఎలక్ట్రికల్, అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్, అలాగే మెకానికల్ ఇవైతే ఉన్నాయి. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్, అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫైర్ అండ్ సేఫ్టీ అనమాట. ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీరు ఒకసారి చెక్ చేసుకొని తర్వాత దీనికి అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ డిప్లొమా హోల్డర్స్ మాత్రమే ఈ యొక్క జేఈఏకి ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్లస్ ఆ యొక్క రెలవెంట్ డిసిప్లిన్లో అయితే మీకు 3 years డిప్లొమా అయితే ఉండాలన్నమాట. మీరు ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకుని సపోజ్ మీరు ఇక్కడ ఈ యొక్క PNUOMM దాన్ని తీసుకుంటే కనుక ఇక్కడ మీరు ఎలక్ట్రికల్కి సంబంధించి, అలాగే ఎలక్ట్రికల్ అండ్ పవర్ సిస్టమ్స్ దానికి సంబంధించినటువంటి వేరియస్ డిసిప్లిన్స్కి సంబంధించిన వాళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే కనుక 50% అనేది మన జనరల్ క్యాండిడేట్స్కి అనమాట. అలాగే SC/ST వాళ్ళకైతే 45% అనేది సరిపోతుంది అనమాట. అదైతే చూసుకోవాలి. అలాగే ఆ యొక్క డిసిప్లిన్స్ కూడాను స్ట్రీమ్స్ అనమాట. మీరు ఏ స్ట్రీమ్లో డిప్లొమా చేశారనేది కూడా ఒకసారి చూసుకోవాలి. ఆ జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్కి సంబంధించి BSc PCMతో పాటు చదువుకొని ఉంటే, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదంటే కనుక ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చేసినా కూడా 50% మార్క్స్తో ఎలిజిబుల్ అయితే అవుతాయి. అలాగే SC/ST PW క్యాండిడేట్స్ అయితే కనుక 45% అనేది సరిపోతుంది అనమాట. అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్తో పాటు సబ్ ఆఫీసర్స్ కోర్స్ ఏదైతే ఉందో NFSC నుంచి తీసుకున్న వాళ్ళు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ హెవీ వెహికల్ ఉన్నవాళ్ళు, అలాగే దీని హైట్, వెయిట్కి సంబంధించినటువంటి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి. అది ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో ఈ యొక్క ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్లో మీ యొక్క డిప్లొమా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క స్ట్రీమ్ ఉన్నదా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మీరు ఒక పోస్ట్కి మాత్రమే ఏదో ఒక దానికి అప్లై చేయగలుగుతారు, మల్టిపుల్ వాటికి అయితే అవకాశం అయితే లేదనమాట. సో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకుంటే పోస్ట్ కూడా ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. ఆ పోస్ట్ మనకి ఏ రిఫైనరీలో ఉన్నది అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఇక్కడ బరోనీ ఉంది, గుజరాత్ ఉంది, డిగ్బాయ్ ఉంది, బొంగైగాన్ ఉంది అనమాట. అస్సాము, గుజరాత్ వాటిల్లో మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ కింద మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకొని దాన్ని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే ఉన్నదన్నమాట. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొడక్షన్కి సంబంధించి ఏ రిఫైనరీలో ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది దాన్ని బట్టి మీరు ఎక్కువ వేకెన్సీ ఉన్నది ఆ యొక్క రిఫైనరీ అనేది మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. మీ యొక్క కేటగిరీ ఏంటనే జనరల్, EWS, OBC, NCL, SC, ST సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఏదైతే అది. ప్లస్ మీరు కనుక ఈ యొక్క OBC NCL వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది అనమాట. ఎవరికైతే 8 lakhs ఫ్యామిలీ ఇన్కమ్ అంతకన్నా తక్కువ ఉన్నవాళ్ళు, సెంట్రల్ లిస్ట్లో యొక్క కేటగిరీ ఉన్నవాళ్ళు, అది కూడా కేటగిరీ సర్టిఫికేట్ NCL లేదంటే OBC తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1st April 2025 తర్వాత ఇష్యూ చేసినటువంటి ఆ యొక్క సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ యొక్క రిజర్వేషన్ పొందడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇదైతే OBC NCLకి సంబంధించి అనమాట. ఇంకా EWS వాళ్ళకి సంబంధించి కూడాను 1/4/2025 తర్వాత తీసుకున్నటువంటి EWS సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. అలా SC/ST వాళ్ళు చూసుకుంటే కనుక వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అనమాట. సో దాని ప్రకారం మీ యొక్క కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇదైతే తర్వాత మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. సో ఇక్కడ ఈ యొక్క రిఫైనరీలో ఈ పోస్ట్ కనుక మీకు ఇది లేకపోతే మీకు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట ఇక్కడ. ప్లస్ ఇక్కడ చూసుకుంటే కనుక మీరు మీకు గుజరాత్ రిఫైనరీలో ఈ పర్టికులర్ పోస్ట్ 204కి సంబంధించి ఒక STలో మాత్రమే ఉన్నదన్నమాట. సో వాళ్ళు మాత్రం అప్లై చేయగలుగుతారు. అలా డిగ్బాయ్ చూసుకుంటే కనుక అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీరు చూసుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి ఇక్కడ బొంగై గమనిస్తే అన్నీ కూడా వచ్చాయి అనమాట. గుజరాత్ ఇస్తే కొన్ని మాత్రమే వచ్చాయి. అలాగే బరోనీ ఇచ్చినా కూడా అన్నిటిలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో దాని ప్రకారం మీరు చూస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ప్లస్ ఈ కాలం ఏంటంటే కేటగిరీ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క కేటగిరీ ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఇక నోటిఫికేషన్ ప్రకారం మీరు ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జనరల్గా OBC NCL మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దాని ప్రకారం
ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లీజ్ ఇండికేట్ యువర్ కేటగిరీ కరెక్ట్లీ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. నో చేంజ్ ఇన్ కేటగిరీ విల్ బి పర్మిటెడ్. అంటే తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం లేదు అని చెప్తున్నారనమాట. సో జాగ్రత్తగా చెక్ అయితే. ఒకవేళ కనుక మీ కేటగిరీలో లేకపోతే కనుక జనరల్ కనుక ఇక్కడ హైలైట్ అయితే అది దానికి అంటే జనరల్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అది సెలెక్ట్ అయితే చేసుకోవడం కోసం మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది మీ యొక్క కేటగిరీ, మీరు దేనికి అప్లై చేస్తున్నారు, ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాం అనమాట. సో కిందకి వచ్చేస్తే కనుక పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో పెట్టాలి. నో పెడితే ఈ కాలమ్స్ అన్నీ కూడా డిజిబుల్ అయిపోతాయి, మనం ఎంటర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది కూడా పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సంబంధించి ఎస్ పెడితే ఇవన్నీ ఫిల్అప్ చేయాలి, ఇలా నో పెడితే అవసరమైతే లేదనమాట. సో ఇది కూడా స్క్రైబ్కి సంబంధించి కూడా వాళ్ళకి అనమాట పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కిందకైతే వచ్చేయచ్చు అనమాట. ఆర్ యూ కరెంట్లీ సర్వింగ్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, మీరు కనుక ఆర్మ్డ్ ఫోర్సెస్లో వర్క్ చేస్తూ అంటే ప్రజెంట్ ఇప్పుడు కనుక ఎస్ పెట్టుకో, లేకపోతే నో పెట్టాలన్నమాట. అలాగే ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక మీరు అయ్యి ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో. ఇంకా కూడా డిజబుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయ్యి ఉంటే మీరు ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. సో ఇక్కడ ఆర్ యూ డిపార్ట్మెంటల్ ఇంటర్నల్ క్యాండిడేట్ అంటే ఈ యొక్క ఐఓసిఏలో మీరు కనుక ఈ యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయీస్గా కనుక మీరు రోల్స్లో ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనేది చెక్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ నెక్స్ట్ అయితే ఇక్కడ మీకు రిలీజియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ లిస్ట్లో నుంచి ఇక్కడ హిందూ పెడితే కనుక ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఏది డిజబుల్ అయిపోతుంది. వేరే ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ ఉంటే కనుక ఎస్ పెట్టుకో, లేకపోతే నో పెట్టుకోవాలి. హిందూ పెడితే మాత్రం డైరెక్ట్గా డిజిబుల్ అయిపోతుంది, మీరు ఏం చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇక్కడ నేషనల్ ఇండియన్ అనేది ఆటోమేటిక్గా అయితే వచ్చింది. ఆధార్ వెరిఫికేషన్ కోసం మీ యొక్క కన్సెంట్ అయితే అడుగుతున్నారనమాట. అంటే ఎగ్జామినేషన్ అప్పుడు మీ యొక్క బయోమెట్రిక్స్ అలాంటివి ఏదైనా తీసుకోవాలంటే మీ యొక్క కన్సెంట్ అనేది కావాలన్నమాట. సో ఎస్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఆధార్ కార్డ్ నెంబరు అలాగే మీ యొక్క పాన్ కార్డ్ నెంబరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఎగ్జామినేషన్ యొక్క ప్రిఫర్డ్ మన 3 ఆప్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట. మొదటైతే స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటే సపోజ్ ఆంధ్రప్రదేశ్ అయితే మీకు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం అయితే వస్తున్నాయి. అలా తెలంగాణ ఇస్తే కనుక మనకి హైదరాబాద్ ఒక్కటే వస్తుందన్నమాట. సో 3 ఆప్షన్స్ అనమాట. మొదట మీ దగ్గరలో ఉన్నది ఇచ్చి తర్వాత 3 ఆప్షన్స్ మొత్తం మీద మనం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ అయితే ఇచ్చారు, డే, మంత్, ఇయర్ అనమాట. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో చూసుకుంటే కనుక ఇక్కడ ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి మనకి మినిమం అయితే 18 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చి 26 ఇయర్స్ అనమాట. అదే 31 డిసెంబర్ 2025కి అయితే మనం చెక్ అయితే చేసుకోవాలి. దీనికి అదనంగా ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకి, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ కాబట్టి మన 31 ఇయర్స్ వరకు అవకాశం అయితే ఉంటుంది. ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకి 3 ఇయర్స్ కాబట్టి 29 ఇయర్స్ వరకు వాళ్ళకు కూడాను అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది 31 డిసెంబర్కి చూపెడుతుంది. ఇక్కడ మీరు చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో కిందకు వచ్చేస్తే కనుక ఇక్కడ మీ యొక్క జెండర్ మేల్, ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. మీకు కనుక ట్విన్ బ్రదర్, సిస్టర్స్ అయితే కనుక కవలలో ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక వాళ్ళ నేమ్స్, వాళ్ళు మేలా, ఫీమేలా అవన్నీ మెన్షన్ అయితే చేయాలి, లేకపోతే నో పెడితే అవసరం అయితే లేదేమో. అలాగే మీ యొక్క మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడా, మ్యారీడా, విడోనా, డైవర్స్, ఇంకా జ్యుడిషియల్ సెపరేటెడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ యొక్క ఆక్యుపేషన్ అనమాట, అగ్రికల్చరల్, గవర్నమెంట్, ప్రైవేట్ ఎంప్లాయీ, అయితే అటానమస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏదైతే అదనమాట. సో ఇక్కడ ఈ లిస్ట్ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట, మదర్స్ నేమ్ కూడాను ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఆక్యుపేషన్ అనమాట. సో నాట్ అప్లికబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట ఆక్యుపేషన్ అనేది అనమాట. సో అలాగే ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అయితే అడుగుతున్నారనమాట. సో ఇక్కడ మనకు అంటే మ్యాక్సిమం ఒక 10 డిజిట్స్ లోపు మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సరే ఇక్కడికి వచ్చేసి మనకి మ్యారీడ్ ఎవరైనా ఉంటే ఇక స్పౌజ్ నేమ్, డేట్ ఆఫ్ మ్యారేజ్ మెన్షన్ అయితే చేయొచ్చు, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఇంకా అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కోసం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్, స్టేట్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి. డిస్ట్రిక్ట్ కూడా ఎంటర్ చేయాలి మీ అడ్రస్లో నుంచి, స్టేట్, అలాగే పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా పై ఇవన్నీ కూడా కిందకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంకా కూడా జిఎస్టీ ఇన్వాయిస్ అనేది మనకి తర్వాత జనరేట్ అవుతుంది. అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ కోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారు అనేది ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో కిందకి వచ్చేస్తే కనుక ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. అందరు క్యాండిడేట్స్ కూడా తప్పనిసరిగా ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్లో అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ 2 టైమ్స్ ఎంటర్ చేయాలి.
బ్యాంక్ అనమాట. మీకు ఏ బ్యాంకులో ఒక అకౌంట్ ఉంది, బ్రాంచ్ నేమ్, టైప్ ఆఫ్ అకౌంట్, సేవింగ్స్ కరెంట్, ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఫీజు అయితే చూపిస్తున్నారు 300 రూపీస్ అనమాట. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 300 రూపీస్ అనమాట. లాస్ట్లో మనం ఫీజు అయితే పే అయితే చేసుకోవాలి, వ్యాలిడేట్ చేసుకోవాలి. ఇది మన డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు కాబట్టి రెడ్ మార్క్ వస్తుంది అనమాట. లేకపోతే వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అప్పుడైతే మీరు ఈ యొక్క నెక్స్ట్కి అయితే వెళ్ళచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. 31 డిసెంబర్ 2025 అనేది కట్ ఆఫ్ డేట్ అనమాట. 10th క్లాస్ డీటెయిల్స్ అనేది కంపల్సరీగా అందరూ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. బోర్డు అనమాట. మొదట ఏంటంటే బోర్డు అంటే సిబిఎస్ఈ స్టేట్ బోర్డు ఎంటర్, లేకపోతే కనుక స్కూల్ నేమ్ ఎంటర్ చేసినా సరిపోతుంది. డేట్ ఆఫ్ అడ్మిషన్ అనమాట. ఎప్పుడు మీరు ఆ యొక్క 10th క్లాస్ ఎప్పుడు జాయిన్ అయ్యారు అనేది ఇక్కడ మనం, అలాగే పాసింగ్ ఇయర్ అనమాట, డేట్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అనమాట చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అని సిజిపిఏలో ఉంటే కనుక దాని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి మార్చుకోవాలన్నమాట. లేకపోతే కనుక ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారు, అలాగే సిజిపిఏ, ఓజిపిఏ, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. సో మీకు కనుక సిజిపిఏ సిస్టంలో ఉంటే కనుక సిజిపిఏ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ కనుక డైరెక్ట్గా మీకు మార్క్స్ సిస్టంలో ఉంటే కనుక మీకు డైరెక్ట్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి వేసుకోవచ్చు అనమాట. ఒక సిజిపిఏ సిస్టంలో ఉంటే దాన్ని ఒకవేళ కనుక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్లో మార్చుకుంటే ఇక్కడ వేసుకోవచ్చు. లేదంటే కనుక గ్రేడ్ ఏదో ఉంటుంది కాబట్టి 8.5, 9.5 అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇంకా 3 years డిప్లొమా మాత్రం కంపల్సరీగా ఆ పోస్ట్కి సంబంధించి ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కొన్ని పోస్టులకి ఏంటంటే బీఎస్సీ అడుగుతున్నారు కాబట్టి బీఎస్సీ అనమాట. సో బీటెక్ వాళ్ళు అయితే దీనికి ఎలిజిబుల్ అయితే కాదనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి హయ్యర్ క్వాలిఫికేషన్ గురించి క్లియర్గా అయితే మనకి మెన్షన్ అయితే చేశారనమాట. క్యాండిడేట్స్ ప్రొసెసింగ్ హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సచ్ యాజ్ బీఏ, బీటెక్, ఎంబీఏ, ఎల్ఎల్బి ఇట్లాంటివి ఏదైనా ఉంటే కనుక షల్ నాట్ బి ఎలిజిబుల్ అని క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారనమాట. సో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదనమాట. ఆ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ లేదనమాట. సో ఇది 10th ఉంది, ఇంటర్మీడియట్ ఉంది, డిప్లొమా ఉంది, బీఎస్సీ అనమాట. ఇంకా పీజీ ఏదైనా ఉంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అలాగనమాట. ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక సపోజ్ మీ 3 years డిప్లొమా అయితే కనుక మీరు ఏ బోర్డు, ఏ ఇన్స్టిట్యూట్లో అంటే ఏ కాలేజీలో చదువుకున్నారో, ఇంకా కూడా సబ్జెక్ట్ అనమాట, అంటే స్ట్రీమ్ దేంట్లో చేశారనేది, EEE ఏంటనేది మీ యొక్క పోస్ట్ని బట్టి వస్తుంది అనమాట. రెగ్యులర్ ఫుల్ టైం మాత్రమే ఎలిజిబుల్ అనమాట. రెగ్యులర్ ఫుల్ టైం చదివిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఎప్పుడు జాయిన్ అయ్యారు డిప్లొమా, ఎప్పుడు కంప్లీట్ చేశారు, పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఒక సిజిపిఏ సిస్టమ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి 50% అనేది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45% అనేది కామన్ అనమాట. అందరికీ కూడాను దాని ప్రకారం మీకు పర్సంటేజ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇంకా కూడాను హ్యావ్ యూ అప్టైన్ ఇంటర్మీడియట్ లేదంటే బ్యాచిలర్స్, డిగ్రీ, డిప్లొమా త్రూ ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఎస్ అయితే పెట్టాలి. ఇక్కడ ఇచ్చారనమాట. ఓన్లీ రెగ్యులర్ ఫుల్ టైమ్ రికగ్నైజ్డ్ కోర్సెస్ ఫ్రమ్ ఇండియన్ యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనేది. సో ఇక్కడ ఎస్ అయింది పెట్టాలి. హ్యావ్ యూ అప్టైన్డ్ ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్, డిగ్రీ, డిప్లొమా త్రూ ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్స్ కాబట్టి ఎస్ అయితే పెట్టాలన్నమాట. అలాగే ఆర్ యూ ప్రొసెసింగ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, బీఈ, బీటెక్ అలాంటివి లేవని చెప్పేసి నో పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక యు ఆర్ ఇన్ఎలిజిబుల్ టు అప్లై అని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అంటే బీఈ, బీటెక్ వాళ్ళకి అవకాశం లేదనమాట. సో నో పెట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారండి. మీకు కనుక వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు అనమాట. ఈ పోస్టులకు సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అవసరమైతే లేదనమాట. డూ యూ హ్యావ్ ఎయిల్మెంట్స్, డెఫిషియన్సీస్ ఆర్ అబ్నార్మాలిటీస్ ఆర్ ఆల్సో నాట్ మీటింగ్ ద ఫిజికల్ ఫిట్నెస్ క్రైటీరియా యాజ్ అబౌవ్. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక సేఫ్టీ అండ్ ఒక ఫైర్ అండ్ సేఫ్టీ ఉంది, దానికి ఫిజికల్ అవి ఉన్నాయన్నమాట. అలా కాకుండా మిగతా వాటికి కూడాను మీకు ఏదన్నా ఎయిల్మెంట్స్ కానీ, డెఫిషియన్సీస్ కానీ, అబ్నార్మల్గా ఏదైనా కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఫిజికల్గా ఏదైనా ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలి. జనరల్గా ఎవరికి ఉండవు, నో పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఆర్ యూ అన్ఫిట్ ఫర్ పొజిషన్ డ్యూరింగ్ మెడికల్ ఎగ్జామినేషన్ బై ఎనీ అదర్ లోకల్. ప్లస్ ఇక్కడ ఏంటంటే ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఫిట్నెస్ అనమాట. అంటే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎన్ష్యూర్ దట్ దేర్ ఆర్ మెడికల్లీ ఫిట్ యాజ్ పర్ ద IOCL. అంటే వీళ్ళకు కొన్ని స్టాండర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. అదైతే మీరు వీళ్ళ యొక్క వెబ్సైట్ ఉందన్నమాట. దాంట్లోకి వెళ్తే మీరు అక్కడ ఏంటంటే లేటెస్ట్ జాబ్ ఓపెనింగ్లోకి వెళ్తే మీకు అక్కడ కెరీర్ పేజ్లో మీకు అంటే మనకి గైడ్లైన్స్ అయితే ఉంటాయి అనమాట. ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఫిట్నెస్ గైడ్లైన్స్ అయితే ఉంటాయి, అవి అయితే చూసుకోవాలన్నమాట. దాని ప్రకారం మీరైతే మెడికల్గా ఫిట్ అయితే ఉండాలి. మీరు అన్ఫిట్ అయితే ఎస్ పెట్టాలి ఇక్కడ, లేకపోతే నో పెట్టాలన్నమాట. సో
సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా అదర్ ఐఓసిఎల్కి సంబంధించిన వాటిల్లో కనుక మీరు అప్లై చేసి అన్ఫిట్గా ఏదైనా ఉన్నారా అడుగుతున్నారనమాట. సో జనరల్గా ఎవరు ఉండరు, ఇక్కడ నో అయితే పెట్టుకోవచ్చు. ఎస్ పెడితే కనుక దానికి మీకు సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఎందుకు అన్ఫిట్ అయ్యారనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. మామూలుగా అయితే జనరల్గా అయితే నో అయితే పెట్టుకోవచ్చు. మీరు ఎటువంటి ఫిజికల్గా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ మీకు లేకపోతే, జనరల్గా హెల్తీ అయితే కనుక. సో ఇక్కడ ఏంటంటే హ్యావ్ యూ అరెస్టెడ్ ప్రాసిక్యూటెడ్, మీకు మీ కోర్టు లాస్ కానీ ఏదైనా ఉంటే కనుక మీ మీద పెండింగ్ ఎస్ పెట్టుకోవాలి. ఇవన్నీ నో పెట్టుకోవచ్చు అనమాట. ఈ 3 కూడా జనరల్గా ఎవరికి ఉండవు. ఉన్న వాళ్ళు ఎవరైనా పర్టికులర్గా ఉంటే కనుక ఆ పర్టికులర్స్ మెన్షన్ చేయాలి, లేకపోతే మనం వదిలేసుకొని వ్యాలిడేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కాలం అడుగుతున్నారు అనమాట. ప్రజెంట్ మీరు జాబ్ చేస్తున్నారు, వర్కింగ్ కానీ చేస్తుంటే ఎస్ పెడితే కనుక డీటెయిల్స్ మెన్షన్ చేయాలి, నో పెడితే కనుక అవసరమైతే లేదనమాట. సో ఇప్పుడైతే వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ప్లస్ ఇక్కడైతే ప్రివ్యూ కనపడుతుంది అనమాట. అన్నీ చెక్ చేసుకోవాలి. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్కి వెళ్ళి చేసుకోవచ్చు. లేదా అన్నీ ప్రాపర్గా ఉన్నాయనుకుంటే ఇది ఐ అగ్రీ అనాలి, కంప్లీట్ అయితే తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో ఇదైతే మీరు ప్రింట్ అయితే తీసుకోవాలన్నమాట. పైన ప్రింట్ ఆప్షన్ ఉంది. హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎస్పీపీటీ అంటే ఏంటంటే మనకి స్కిల్డ్ ప్రొఫెషన్సీ ఫిజికల్ టెస్ట్ అనమాట. అప్పుడు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అవసరం అవుతుంది కాబట్టి ఈ కాపీ దగ్గర పెట్టుకోవాలన్నమాట మీరు. అలాగే విజిట్ వెబ్సైట్ ఐఓసిఎల్ రెగ్యులర్లీ ఫర్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి, మీకు ఫోటో ఐడి అనేది ఏదో ఒకటి గవర్నమెంట్ ఐడి అయితే ఉండాలట. సో నోట్ అయితే ఇచ్చారు. అక్కడ ఐ అగ్రీ అనాలి, కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నో చేంజెస్ అంటే ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్నారు. ఎస్ ఓకే అనాలి, ఆర్ ఇష్యూర్ అన్నారు, ఓకే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. ఇంకా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th క్లాస్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్, లేదంటే స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ అంటే టీసీ అనమాట. లేదంటే కనుక సంబంధించినటువంటి మెట్రికులేషన్ మార్క్ షీట్ కానీ ఏదో ఒకటి పీడిఎఫ్లో అప్లోడ్ చేసుకోవాలి. ఈ రెండు వచ్చేసరికి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్, జేపీజీ ఫార్మేట్. దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. దీని మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట. పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఇంకా పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజీ ఫోటోగ్రాఫ్ ఉన్నటువంటిది ఏదైనా కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి, పీడిఎఫ్ అనమాట. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే రెలవెంట్ మార్క్ షీట్స్, ఇంటర్మీడియట్ డిప్లొమాకి సంబంధించినవి అన్నీ కూడా ఒకటే పీడిఎఫ్లో అప్లోడ్ అవుతుంది. అలాగే కేటగిరీ సర్టిఫికేట్ కూడాను ఇక్కడ అప్లోడ్ అవుతుంది. ఇవన్నీ మనం అప్లోడ్ చేసుకోవాలన్నమాట. 6 అయితే ఉన్నాయి, అన్నీ అప్లోడ్ అయితే చేయాలి. ఐ అగ్రీ టు కనెక్టెడ్ టు డీజీ లాకర్. మీకు కనుక డీజీ లాకర్ అకౌంట్ ఉంటే కనుక ఎస్ పెడితే కనుక అది డీజీ లాకర్కి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి మీకు 6 డిజిట్ పిన్ ఉంటుంది, అది ఎంటర్ చేసేసి మీ యొక్క కన్సెంట్ ఉంటుంది అనమాట. ఎస్ అని పెట్టేస్తే ఎల్లో అని ఉంటుంది, ఎల్లో అనేస్తే సరిపోతుంది. వాళ్ళకు ఒక 1 month అంటే ఎగ్జామినేషన్ వరకు మీకు కన్సెంట్ అయితే ఉంటుంది వాళ్ళకి. లేదనుకుంటే నో పెట్టుకున్న ప్రాబ్లం అయితే లేదనమాట. మీకు కనుక డీజీ లాకర్ అకౌంట్ ఉంటే ఎస్ పెట్టుకొని అక్కడ మీకు కన్సెంట్ ఇచ్చేసి సరిపోతుంది ఈజీగా. తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మీకు ఈజీగా అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడైతే మనం క్యాప్చా ఎంటర్ అయితే చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మీరు ఆ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ చేసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనమాట. ఇదైతే మనం 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ ఉన్నటువంటి దాంతో ఇక్కడ మ్యాటర్ అయితే ఇచ్చారు. ఇది మీరు చేత్తో రాసుకోవాలన్నమాట. క్యాప్స్ ఎంటర్ చేయకూడదు, చేత్తో రాయకూడదు. ఇక్కడ ఎలా అయితే ఉన్నదో అదేవిధంగా స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ కాకుండా మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇక్కడ ఎలా ఉందో అదే విధంగా రాసుకొని మీరు సైన్ చేసి స్కాన్ చేసుకొని అదైతే ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడైతే ఫీజు అనమాట. కన్సెషన్ ఫర్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్. వీళ్ళకి ఏంటంటే 2nd class రైల్ ఫేర్ ఏదైతే ఉందో దగ్గరగా ఉన్నట్టు రైల్వే స్టేషన్ నుంచి అది ఇవ్వడం జరుగుతుంది SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం, అలాగే తర్వాత ఫిజికల్ టెస్ట్ కోసం కూడాను మీకు ఈ యొక్క రైల్ ఫేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే చూసుకుంటే SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి
ఫీజ్ అయితే లేదనమాట. దేర్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్. ఇంకపోతే మనకి జనరల్ ఓబీసీ ఎన్సీఎల్, అలాగే జనరల్ క్యాండిడేట్స్ యూఆర్ ఓబీసీ వాళ్ళకి 300 రూపీస్ పే చేయాలి. ఇక్కడైతే మనం క్యాప్చా ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత కిందకు వచ్చేస్తే సబ్మిట్ అనాలి. సరే ఓకే అన్నాను అనమాట. అంటే ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అయిపోయింది డైరెక్ట్గా. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, క్యూఆర్, యూపీఐ ఇలా వచ్చాయి అనమాట. ఏదో ఒక పేమెంట్ గేట్వే ద్వారా ఇక జనరల్ క్యాండిడేట్స్ ఫీజ్ అయితే పే అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడైతే మనకి లాగిన్ క్రెడెన్షియల్స్, మీ యొక్క మొబైల్కి రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ వచ్చి ఉంటాయి అన్నమాట. ఎంటర్ చేయాలి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ అంటే లాగిన్ అవుతారు. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికైతే 24th January 2026 వరకు మనకి టైం అయితే ఉందన్నమాట. ఇంకా ఫీజు పే చేసుకునే దానికైతే కనుక 20th December నుంచి 9th January 2026 వరకు అవకాశం అయితే ఉంటుంది అన్నమాట.